హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే ఈ వీడియోలో క్యాప్సికమ్ మసాలా కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం పావు కేజీ క్యాప్సికమ్, 2 మీడియం సైజ్ టమాటాలు, 1 మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి అరగంట ముందు నానబెట్టుకోవాలి. అయితే ముందుగా కర్రీ చేయడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె బాగా హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసి వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇవి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీరని వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి కొంచెం మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నుండి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా 10 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 2 టీ స్పూన్స్ వేసాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ల నువ్వుల పొడి వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లో చిటికెడు గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది క్యాప్సికమ్ కర్రీ. తర్వాత చింతపండు రసాన్ని వేసుకోవాలి. టేస్ట్ చూసి మీకు పుల్లగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి టేస్ట్ చూసి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కర్రీ మొత్తం దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.